గుడ్ మార్నింగ్. చంద్రబాబు గారు మళ్ళీ తప్పులో కాలేశారు. అదేంటంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగితే 2 సంవత్సరాలకు పూర్తవుతాయి కదా, ఏం వైసీపీకి వచ్చిన నష్టం ఏంటి, అదే మనం కట్టితే 20 ఏళ్ల పైచిలుకు పడుతుంది కదా అని అంటున్నారు. ఆయనకి కౌంటర్ వేసుకుంటున్నాడు. అంటే ప్రైవేట్ ఓని చేతికి ఇచ్చినప్పుడు 2 ఏళ్లకు పూర్తి అయితే ఇంత పెద్ద వ్యవస్థ 2.5 లక్షల బడ్జెట్ ఉన్న ఏపీ ఒక 15 సంవత్సరాలు, మొన్ననే 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రోజులు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల అపార రాజకీయ అనుభవం, ఎన్టీఆర్ దగ్గర నుంచి అనుభవం, దేశంలోనే చక్రం తిప్పిన అనుభవం, రాష్ట్రపతులను ఎంపిక చేసిన అనుభవం, నరేంద్ర మోదీ గారిని తిట్టి మరి నరేంద్ర మోదీ గారి కాళ్ళు వంగిన అనుభవం, పవన్ కళ్యాణ్ పావలా అంటూ తిట్టి పవన్ కళ్యాణ్ భుజం మీద చెయ్యి వేసుకొని నా తమ్ముడు అని చెప్పే అనుభవం, ఇన్ని అనుభవాలున్న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 20 ఏళ్ల పైచిలుకు పడుతుందంట. అదే పీపీపీ విధానంలో అయితే 2 ఏళ్లకు పూర్తవుతుంది. దాదాపు ఒక 120 సీట్లు ఎక్కువ అదనంగా తీసుకుని వస్తాను, వైసీపీకి నష్టం ఏంటి, ఎందుకంత గగ్గోలు పెడతాంది అన్నట్టుగా ఆయన విమర్శిస్తున్నారు. వైసీపీ మీద బురదలుతూ ఉన్నారు. ఎలా సార్, వీడు నేను ఏమి చేసినా ఏది ఆలోచించినా పేదలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తాను, పేదలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాను అంట. చంద్రబాబు నాయుడు గారు పేదలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారంట. ఆ పేదలను దృష్టిలో పెట్టుకొని ఆ పేద ప్రజల మధ్య మెరికెల్ లాంటి పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కదా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న కింద మీద ఆపసోపాలు పడుతూ ఒక 5 పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చి మిగతా 12 మెడికల్ కాలేజీలు మీరు కట్టని మహాప్రభో చంద్రబాబు నాయుడు గారు మీకే మంచి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఇందులో స్వార్థం ఏముంది? మీ పేరే పెట్టుకోండి, చంద్రన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని మీరే పెట్టుకోండి. మీ పేరుతోనే ఉచిత వైద్యాన్ని, మంచి నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించండి, మీకే మంచి పేరు వస్తుంది. ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డినా, పూర్తి చేసిన 12 మెడికల్ కాలేజీలు మీ అకౌంట్లోకే వస్తాయి, మీకే మంచి పేరు వస్తుంది. అది కదా రాజకీయ అనుభవం, అది కదా పేదల కోసం చేసే పని. పేదల కోసం అంటారు, అమరావతి నిండా ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలు, హై స్కూల్స్, అవి వచ్చి అదో అభివృద్ధి అయిపోయింది, ఇదిగో ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అంటారు. ప్రైవేట్ వాడు వచ్చేది ఎందుకండి? వ్యాపారం చేసుకోవడానికి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి మద్యం షాపులు ఎందుకు ఇచ్చారండి? వాడు 1000 కోట్లు సంపాదించుకోవడానికి, తద్వారా మనం కూడా కాస్త కూస్తో జోబులు వేసుకోవడానికి. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పేదల గురించి ఆలోచించారు.